హరి ఓం. బ్రహ్మ విద్య అన్న, వేదాంత విద్య అన్న, అధ్యాత్మ విద్య అన్న అన్నీ ఒకటే. బ్రహ్మం అంటే మనకి కనిపిస్తున్న దృశ్యం వెనకాల ఉన్న సత్ వస్తువు. మనకి కనిపిస్తున్న దృశ్యం అంటే ఇంద్రియాలతో మనకి ఏ దృశ్యం కనిపిస్తోంది? మనసుతో మనం ఏ ప్రపంచాన్ని అల్లుకుంటున్నాము? ఈ రెండు విషయాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇంద్రియాలతో తెలుసుకుంటున్న ప్రపంచం సంస్కార బీజాల ద్వారా లేదా అభ్యాసం ద్వారా మనం తెలుసుకున్న సత్యం లేదా మనోరాజ్యం. అంటే మనసులో ఉన్న తలంపులు లేదా ఇంద్రియాలు చూపిస్తున్న ప్రపంచం. మనసులో ఉన్న మనోరాజ్యం ఎప్పుడూ కూడా సంస్కార బీజాల్ని ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇది పై పొర. ఈ దృశ్యము, ఈ తలంపులు, ఈ రెండే పై పొరలు. సంస్కార బీజాలు అంటే అవ్యక్త రూపంలో ఉన్నాయి. అవి అంటే ఈ 3 పొరలు, ఇంద్రియాలతో కనిపిస్తున్న దృశ్యం, మనసులో ఉన్న తలంపులు, అవ్యక్త రూపంలో ఉన్న సంస్కార బీజాలు. వీటికి అతీతంగా, వీటికంటే వేరుగా వీటన్నింటికి ఆశ్రయాన్ని ఇస్తూ, అందరినీ ప్రకాశిస్తూ, అందరికంటే అంటకుండా ముట్టకుండా వేరేగా ఉన్న తత్వమే బ్రహ్మతత్వం. ఆ బ్రహ్మతత్వమే మన అసలైన స్వరూపం. మన చుట్టూ కనిపిస్తున్న దృశ్యం, ఆ దృశ్యం వేరు, నేను వేరు. ఇప్పుడు ఆ వెనకాల ఆ కొండ కనిపిస్తోంది, మేఘాలు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి, పువ్వులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ దేహం కనిపిస్తోంది. ఈ దేహానికి, ఈ చెట్టుకి, ఈ పువ్వుకి, ఈ కొండకి, ఈ మేఘానికి ఏమిటి తేడా? ఏమీ లేదు. అన్నీ పంచమహాభూతాలే. పంచమహాభూతాలే వివిధ రకాలుగా, వివిధ రూపాలతో, వివిధ నామాలతో మనకి ఇంద్రియ గోచరం అవుతోంది. మరి దీన్ని మనం ఎలా చూస్తాం? దీన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటాం? అది మన మూడ్, మన సంస్కారం, వీటి మీద ఆధారపడి ఉంటుంది. మన సంస్కారం వల్లనో లేదా మన మూడ్ వల్లనో మనం ప్రస్తుతం ఉన్న ఈ క్షణంలో కనిపిస్తున్న దృశ్యంలో ఉన్న దివ్యత్వాన్ని మర్చిపోవచ్చు. దీని వెనకాల ఉన్న శక్తిని గుర్తించకపోవచ్చు. మనం జీవితంలో, మన డైలీ లైఫ్లో ఏ సమస్యలైతే ఉన్నాయో ఆ సమస్యల ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉండొచ్చు. ఈ క్షణం యొక్క, ఈ దృశ్యం యొక్క గొప్పతనాన్ని మనం గ్రహించలేకపోవచ్చు. కానీ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే సర్వథా వర్తమానోపి అంటే ఎప్పుడు వర్తమానంలోనే ఉండాలి. వాస్తవానికి కాలం అనేది ఎప్పుడు నిజంగా ఉన్న కాలం ఎప్పుడు వర్తమానమే. గతం
కేవలం స్మృతి రూపంలో ఉంది. గతం అనేది కేవలం స్మృతి రూపంలో ఉంది. భవిష్యత్తు కేవలం కల్పన. భవిష్యత్తు కేవలం కల్పన, గతం కేవలం స్మృతి. అంటే ఆ రెండూ కూడా తలంపులే. ఆ రెండు తలంపులే. ఆ రెండు తలంపుల్ని, అంటే గతం అనే తలంపు, భవిష్యత్ అనే తలంపు, ఈ రెండు తలంపుల్ని విడిచిపెడితే ఏముంటుంది? ఈ దృశ్యం, ఈ తలంపులు తీసేయండి. దృశ్యంలో ఉన్న అనేకత్వాన్ని విడిచిపెట్టేయండి. వీటికి ఆధారభూతమైనటువంటి ఆ సత్వస్తువు, ఆ బ్రహ్మము, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్వస్తువు అదే, చైతన్య వస్తువు అదే, అనంతం. అనంతం అంటే అనంత కోటి బ్రహ్మాండాలన్నీ దాంట్లోనే. ఈ దృశ్యం ఎలాగైతే అందులో ఉందో అలాగే అనంత కోటి బ్రహ్మాండాలు, అనంత కోటి లోకాలు అన్నీ అందులోనే ఉన్నాయి. ఆ బ్రహ్మతత్వంలోనే ఉన్నాయి. కాబట్టి మన అనుభవంలోకి వస్తున్న పొర, ఈ దృశ్యము, తలంపులు లేదా కాలచక్రం, అంటే గతమని, భవిష్యత్ అని ఏవైతే మనకి కనిపిస్తున్నాయో అదంతా కేవలం మన మనోరాజ్యం. ఇంద్రియాలు, మనసు కలిపి, వాళ్ళిద్దరూ కలిసి మనకి చూపిస్తున్న సినిమా. కానీ ఆ సినిమాకి ఆధారంగా ఉన్నది, ఆ సినిమాని ఆశ్రయంగా ఉన్నది, ఆ సినిమాని ప్రకాశిస్తున్నది, అందరికీ శక్తిని, స్ఫూర్తిని ఇస్తున్నది అది బ్రహ్మము. అది అంతటా ఉంది, అన్ని వేళలా ఉంది, అందరిలోనూ ఉంది. మీలో, నాలో, ఈ కనిపిస్తున్న దృశ్యంలో, వినిపిస్తున్న పక్షుల యొక్క శబ్దాలు మనకి వినిపిస్తున్నాయి. ఆ పక్షులలో ఉన్న శక్తి బ్రహ్మశక్తి, ఆ బ్రహ్మతత్వమే. కాబట్టి జడ రూపంలో మనకి దృశ్యం కనిపించిన, లేదా పశువులు, పక్షులు, మనుషులు కనిపించిన, అసలు ఉన్న అస్తిత్వానికి ఆధారం బ్రహ్మతత్వము. ఆ బ్రహ్మతత్వమే నేను అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. మరి ఆ బ్రహ్మము టైంకి, స్పేస్కి, కాజేషన్కి అతీతంగా ఉన్నది, కాలానికి అతీతంగా ఉన్నది. ఎందుకంటే కాలం అందులోనే పుడుతోంది. ఎలా పుడుతోంది? కాలం ఎలా పుడుతోందో తెలుసుకోవాలి అంటే మన మనసునే మనం చూసుకోవాలి. గతం, భవిష్యత్తు లేకుండగానే మనం కేవలం స్మృతి లేదా కల్పన, ఈ స్మృతి లేదా కల్పన వల్ల మనం కాలాన్ని, కాలం యొక్క బరువుని మోస్తూ ఉంటాం, అదేనా మనదైన రీతిలో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కాలచక్రం వేరువేరుగా, ఆ కాలచక్రం యొక్క బరువుని వేరువేరుగా మోస్తున్నారు. కాలం అనేది ఎక్కడా లేనప్పటికీ మనం ఆ కాలచక్రం యొక్క బరువుని మన సంస్కారాల ప్రకారంగా దాన్ని మోస్తూ ఉన్నాము, కేవలం మన తలంపుల ద్వారా. ఈ తలంపులు, ఈ ఐంద్రిక ప్రతీతి రూపంలో ఉన్న ఈ దృశ్యం, ఈ రెండు మన ఆత్మలో, మన చైతన్యంలో, మన సాక్షి ఎదుట స్ఫురిస్తున్న ఒక అనుభవం. అంటే మూల వస్తువు ఆ సాక్షి, ఆ చైతన్యము. ఏ చైతన్య ప్రకాశములో అయితే ఈ తలంపులు, ఈ దృశ్యము తెలుస్తున్నాయో ఆ చైతన్యాన్ని నేను. బాహ్యంగా కనిపిస్తున్న దృశ్యాన్ని కాదు. దృశ్యం మారుతూ ఉంటుంది. ఈ దృశ్యానికి, తలంపులకి, అన్నింటికి సర్వకారణ కారణం
సర్వకారణ కారణమైంది ఆ బ్రహ్మతత్వము. అదే సచ్చిదానంద స్వరూపము. ఆ బ్రహ్మతత్వమే సచ్చిదానంద స్వరూపము. ఆ బ్రహ్మతత్వమే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ బ్రహ్మతత్వమే సర్వకారణ కారణము. ఆ బ్రహ్మతత్వమే నేను అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. ఎప్పటి వరకు అయితే నాలో ఉన్న నేను ఏదో వేరు, నేను వేరు, ఈ సృష్టి వేరు అనుకుంటాము, అప్పటి వరకు మనం నేను ఎక్కడి నుంచి వచ్చాను అని వెతుక్కోవడానికి ప్రయత్నిస్తాం. వెతుక్కోవడానికి ప్రయత్నించినప్పుడు అనేక రకాల సిద్ధాంతాలు, అనేక రకాల మతాలు, అనేక రకాల పదజాలము లేదా తలంపుల జాలము మనం ఎదుర్కొంటాం. కానీ ఉపనిషత్ చెప్పేది ఏంటి? ఉపనిషద్ విద్య లేదా బ్రహ్మ విద్య చెప్పే సత్యం ఏంటి అంటే, ఈ మొత్తం దృశ్యానికి, తలంపులకి ఆధారంగా ఉన్న తత్వం ఒకటే. ఆ ఒక్క తత్వమే బ్రహ్మము. దాన్నే పరమాత్మ అంటారు, దాన్నే భగవాన్ అంటారు. భక్తులు భగవాన్ అంటారు, యోగులు పరమాత్మ అంటారు, జ్ఞానులు బ్రహ్మం అంటారు. పేర్లు వేరువేరుగా ఉన్న మూల వస్తువు అది. అదే సర్వకారణ కారణం. అదే సచ్చిదానంద స్వరూపం. ఆ సచ్చిదానంద స్వరూపం, ఆ సర్వకారణ కారణం, ఆ మూల వస్తువుని నేను అని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. నేను ఏదో తప్పు చేశాను, ఏదో పాపం చేశాను, ఆ పాపానికి శిక్షగా నన్ను ఎవరో కక్ష కట్టి లేదా నన్ను ప్యూరిఫై చేయడానికి లేదా నన్ను ట్రైన్ చేయడానికి, నాకేదో గుణపాఠం నేర్పడానికి నన్ను ఇందులో పడేశారు అనేది అంత కరెక్ట్ కాదు. అదొక రకమైన ఇంటర్ప్రిటేషన్. ఉపనిషత్తు మనకి చెప్పేది ఏంటి? మనల్ని ఎవ్వరూ బంధించట్లేదు, మనల్ని ఎవ్వరూ శిక్షించట్లేదు. మనం ఎప్పుడూ 3 కాలాల్లోనూ మనం ఎప్పుడూ ఆ నిష్కల్మషమైనటువంటి పవిత్రమైనటువంటి ఆత్మ, ఆ ఆత్మయే బ్రహ్మము. అంటే బంధనం అనేది 3 కాలాల్లోనూ మనకి లేదు. ఈ సృష్టిలో ఏది దేనికి బంధనం అనేది లేదు. బంధనం అనేది కేవలం కల్పన మాత్రమే. ఆ కాల్పనిక బంధనాల నుండి మనం విముక్తిని పొందాలి అంటే 2 మార్గాలు. ఒకటి చూసి తెలుసుకోవడం, ఉపనిషత్ జ్ఞానం చూసి విని ఆ ఆత్మతత్వాన్ని చూసి, ఆత్మావా అరే ద్రష్టవ్య అన్నారు కదా, ఆత్మావా అరే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అన్నారు కదా. ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఈ అనేకత్వం అనేది లేకుండగానే కనిపిస్తోంది అని గ్రహించాలి. అప్పుడే మనం మన స్వరూపంలో ప్రవేశిస్తాము. 3 కాలాల్లోనూ మనకి బంధనం అనేది ఎప్పుడూ లేదని తెలుసుకోవడమే బ్రహ్మ విద్య. అంతేనే కానీ నేనేదో సాధన చేశాను, సాధన చేయడం వల్ల నాకు మోక్షం వచ్చింది, నేను విముక్తున్నైపోయాను, కానీ ఇంకా చాలామంది బంధనాల్లో ఉన్నారు అనేది అదొక భ్రమ మళ్ళీను. వాస్తవానికి ఆ బ్రహ్మతత్వంలో 3 కాలాల్లోనూ ఎప్పుడూ అనేకత్వం లేనే లేదు. అది కేవలం ఆ సృష్టి కేవలం స్వప్నవత్ సృష్టి, ఒక స్ఫురణాత్మక సృష్టి. కేవలం మన తలంపుల్లోనే మన ప్రపంచం ఉన్నది. సత్వస్తు బ్రహ్మము. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి. హరి ఓం.